ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చల్ల మిరపకాయలు చేద్దాం అనుకున్నాను. దానికోసం అయితే 1.5 కేజీన్నర ఉన్నట్టు మిరపకాయలు ఆల్రెడీ మజ్జిగ ఉండే అనమాట. పెరుగు ఉంది, పుల్లటి పెరుగు. దానికోసమని మజ్జిగ చేసేసుకొని దాంతో చల్ల మిరపకాయలు అయితే చేస్తున్నాము. ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఎండాకాలంలో చేసుకునేది ఇలా కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నీట్గా వాటర్లో వేసి కడిగేసుకున్నాను. పట్టుకున్న తొడిమెలు కూడా తీసేసాను. కొంతమంది తొడిమెలతో వేస్తే నేను తొడిమెలు తీసేస్తాను. ఇది అన్నింటి కూడా ఇట్లా మధ్యలో ఇలా సన్నగా గీతలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేసినటువంటి మజ్జిగ, ఉప్పు, పసుపు అంతా కూడా లోపలికి వెళ్ళాలి కదా. అప్పుడే అవి మనము ఈ యొక్క మజ్జిగలో మంచిగా ఊరుతాయి. ఈ యొక్క చల్లమిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సార్ పప్పు కర్రీ ఇలా చేసుకున్నప్పుడు అయితే మ్యాక్సిమం పప్పు కానీ పప్పు చారు చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది అయితే చేసి పెట్టేసుకొని రోజు కూడా మనము లంచ్ చేసేటప్పుడు తినేస్తూ ఉంటారు. ఒక్కోసారి అట్లా కూడా చేస్తాను. ఒకసారి ఫ్రై చేసి పెట్టేసుకొని 2 సార్లకు వాడేసుకుంటాను. కానీ అప్పటికప్పుడు చేసుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుంది. తర్వాత వీటి కోసం మిరపకాయలు, దొడ్డు మిరపకాయలు కూడా వేసాను. నేనైతే దొడ్డు మిరపకాయలు ఏం వేయను. మన ఇంట్లో ఏవి ఉంటే అప్పటికి వేసేస్తాను. మన దగ్గర ఉన్నటువంటి మజ్జిగను బట్టి. ఇప్పుడు పెరుగు రోజు తోడేసుకుంటూ ఉంటాం. రోజు కొంచెం మిగిలిపోతుంది కదా. మిగిలిపోయినంత ఒక గిన్నెలకు సపరేట్గా వేసేసుకుంటాం. దాన్ని ముక్కలకు వేసేస్తాను రెగ్యులర్గా. ఇప్పుడు సమ్మర్ అనుకోండి, మనకి ఇప్పుడు చల్లమిరపకాయలు చేసుకునేటువంటి టైం కదా. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ టైంలో మాత్రం చల్లమిరపకాయల కోసం నేను ఇప్పుడు 1 కేజీ వేసుకున్నాను కదా. మిరపకాయలు కేజీ చిల్లర ఉంటుంది. ఈ మిరపకాయలు మనకి సంవత్సరం వరకు మంచిగా వస్తుంది. మొన్న ఇన్ని మిరపకాయలు వేసాను మంచిగా. తర్వాత కొంతమంది ఏమో ఈ యొక్క చల్లమిరపకాయలు నానేసుకున్నప్పుడు ఒక 4-5 సార్లు వాటర్లో వేసి మళ్ళీ నైట్ అంతా నానతాయి. పొద్దున్న లేచినాక తీసి మళ్ళీ ఎండలో వేస్తాను. నేనైతే ఓన్లీ 2 టైమ్స్ వేస్తాను. ఇప్పుడు నానబెడుతున్నాను కదా మజ్జిగలో. ఇప్పుడు నానడం ఒక 2 రోజులు నాననిస్తాను. 2 రోజులు నాననిచ్చిన తర్వాత 3వ రోజు తీసేసి ఎండలో వేసేసుకుంటాను. పొద్దున్న తీసేసి సాయంత్రం వరకు, మళ్ళీ సాయంత్రం తీసేసి మళ్ళీ ఆ మజ్జిగలో ఊరబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే తీసేసి ఆరబెట్టేస్తాను. ఇంకా మళ్ళీ అయితే వెయ్యను. ఒకవేళ మనకు మజ్జిగ పట్టలేదంటే ఒక 2 సార్లు వేస్తే సరిపోతే. కొంతమంది దాంట్లో ఉన్న మజ్జిగ మొత్తం ఆ మిరపకాయలు పీల్చుకున్నాక వేస్తారంట. కానీ అంత పీల్చుకున్నా కానీ ఒకవేళ వాన పడింది అనుకోండి కష్టమవుతుంది కదా అనిపిస్తుంది. అందుకే నేనైతే ఓన్లీ 2 టైమ్స్ సరిపోతుంది. కొంత వీటికున్నటువంటి తొడాలు ఉంటాయి కదా, తొడిమెలు. ఈ యొక్క తొడిమెలు అయితే తీసేసేయాలి. అవి తీసేస్తే బాగుంటుంది. లేదంటే ఆ మజ్జిగలో అంతా నాని లాస్ట్కి మజ్జిగలు అంతా పడిపోతాయి. అందుకని నేను తొడిమెలు అయితే తీసేస్తాను. ఆ తొడిమెలు ఉన్నా కానీ మిరపకాయలకి ఆ మజ్జిగలో నానవేసినప్పుడు ఆ యొక్క తొడిమెలు అనేటువంటి మెత్తగా అయిపోయి వాటికి కూడేటువంటి తొడిమ ఉంటుంది కదా, అదంతా దాంట్లో నానిపోయి అంత ఎట్లా అవుతుంది. అలా కాకుండా తొడిమలు తీసేసి, ఒకవేళ తొడిమల తీసేసాక కూడా ఈ యొక్క మిరపకాయ ఏమైనా తొడిమ ఉంటే అది కూడా తీసేసేయాలి. తర్వాత తీసుకునేటప్పుడు మన మిరపకాయలు అన్నీ నీట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటూ ఒక్కొక్క మిరపకాయ మంచిగా వేసుకోవాలి. కొన్నిసారి మిరపకాయలు కూడా పురుగులు వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. అందుకని చూసుకొని వేసుకోవాలి. అందుకనే ఈరోజైతే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పూరి విత్ చోలే కర్రీ చేసేసి, ఆ చోలే కర్రీ చేస్తూనే ఈ మిరపకాయలన్నీ మంచి మిరపకాయలన్నీ ఏరుకున్నాను. మన మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న మిరపకాయల్లో కొంచెం దొడ్డుగా ఉన్నవి, కొంచెం పొడుగా ఉన్నవి అయితే తీసేసి ఏరేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇంకొక 1/2 కేజీ వరకు ఉన్నట్టు మిరపకాయలు కొంచెం సన్నగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఎలాగో మళ్ళీ రేపు శనివారమే కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చేసుకోవచ్చు. ఇప్పటి కోసం అయితే మన దగ్గర ఉన్నటువంటి మిరపకాయలలో 1 కేజీన్నర వరకు ఉన్న మిరపకాయలు అయితే ఏరేసి ఇలా అన్ని మిరపకాయలకి ఇలా గీట్లు పెట్టేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా అస్సలు ఖరాబ్ అవుతుంది. మంచి డ్రై చేసి పెట్టేసుకోండి. మంచి డ్రై చేసి ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవడం అనుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నానేయడం కూడా గ్లాస్ బాటిల్ నానేద్దామా అనుకున్నా ఒకవేళ దాంట్లో ప్రెషర్ డెవలప్ అయ్యి బాటిల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు లేదు తలనొప్పి అనిపించేసి మనకి ఫుడ్ గ్రేడెడ్ ఉండేటువంటి బకెట్స్ ఉంటాయి కదా, అందుకని ఆ బకెట్ తీసుకున్నాను. పెరుగు బకెట్స్ ఉంటాయి కదా, ఈ యొక్క పెరుగు బకెట్ తీసేసుకొని ఈ యొక్క పెరుగు బకెట్లోనైతే నానబెట్టుకుంటున్నాను. లాస్ట్ టైము మనము జనవరిలో డిసెంబర్లో చేసుకున్నాం కదా, అప్పుడు కూడా ధోతి ఫంక్షన్ అప్పుడు కొంచెం మజ్జిగ బాగా మిగిలిపోయి ఉండే. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మిరపకాయలు అన్నింటినీ వేసేసుకున్నాం. అట్లా మనము ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఒకవేళ మజ్జిగ మిగిలిపోయింది అనుకుని అలాంటి మజ్జిగతో కూడా చేసేసుకోవచ్చు. కానీ దీంట్లో వేసుకుంటప్పుడు కొంచెం ఉప్పు క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు ఎక్కువ వేస్తేనే ఈ యొక్క మిరపకాయలకు పడుతుంది. ఎందుకంటే ఎక్కువ మజ్జిగలో నానేస్తాం కాబట్టి ఒక మజ్జిగ అంటే కొంచెం ఉప్పుగా ఉండాలి. ఈ యొక్క మిరపకాయ కూడా కొంచెం ఉప్పుగా ఉంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే అస్సలు బాగుండదు. ఇదిగోండి కొన్ని మిరపకాయలకి ఇలా లోపల సీడ్స్ బ్లాక్గా వస్తాయి. అలా బ్లాక్గా వస్తే అది ఎంతవరకు బ్లాక్గా వచ్చిందో అవి తీసేసేయండి. తొడమలు కానీ కింద తోకలు కానీ మనకి ఖరాబ్ అయినవి ఉంటే అవి కూడా తీసేసుకొని
మంచిగా నీట్గా ఇలా కొంచెం కట్ చేసేసుకున్నాం అనుకుని అయిపోతుంది. ఇలా కట్ చేసి ఇలా అన్నింటిని కూడా ఇలా వేసేసుకోవాలి. నేను ట్రై పస్ట్ అని తెచ్చుకోలేదన్నమాట, అందుకని ఇప్పుడు ఆల్రెడీ బకెట్లో నీళ్ళలో వేసుకున్నాను కదా, కొన్ని తీసుకుంటూ ఇలా పెద్ద బేషన్ తెచ్చుకున్నాను. ఈ బేషన్లో వేసేసుకుంటాను. తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ తీసేసి దాంట్లోనే మజ్జిగ చేసేసుకుందాము. మజ్జిగ మరీ పల్చగా ఉండదు, అలానే మరీ చిక్కగా ఉండదు, చూసుకొని చేసుకోవాలి. 1 లీటర్కి ఒక 2 లీటర్ల చొప్పున వాటర్ వేసుకోవాలి. డబల్ క్వాంటిటీ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక 1/2 లీటర్ వరకు ఉంది పెరుగు, కాబట్టి 1/2 లీటర్కి నేను ఒక 1.5 లీటర్ వాటర్ పోసుకున్నాను అనుకోండి, మొత్తం నాకు 2 లీటర్స్ అయిపోతుంది. 2 లీటర్స్ మంచిగా నానిపోతాయి. ఇంకా కొన్ని కావాలి అనుకుంటే రేపు ఇలాగో మార్కెట్కి వెళ్తాను కదా, ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నటువంటి వాటిని మళ్ళీ ఇంకొక రోజు నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి తీసేస్తాం కదా 2 రోజులలో, తీసేసిన తర్వాత వచ్చిన మిరపకాయలు మళ్ళీ దాంట్లోనే కూడా నానబెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఒక్కసారికి అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా ఫ్రెష్వి నానబెట్టుకోవద్దని కూడా ఏమీ ఉండదు. ఆ మజ్జిగ మాత్రం ఫ్రెష్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సాల్ట్ తక్కువ అయింది అనుకోండి, ఒకవేళ ఆ సాల్ట్ తక్కువైపోతే ఆ యొక్క మజ్జిగ పైన ఫంగస్ వస్తే గుర్తుపెట్టుకోండి. అందుకే ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవడం వల్ల అది పైన బూజు రాకుండా ఉంటుంది, మిరపకాయలకు మంచిగా ఉప్పు పడుతుంది. అందుకోసం అని స్టోరేజ్ ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటాయి. మనకి తక్కువ నానింది అనుకోండి, మిరపకాయలు కొంచెం తెల్లగా ఎక్కువ రావు. మంచి నానితే మిరపకాయలు మంచి తెల్లగా వస్తాయన్నమాట, అది డిఫరెన్స్. తర్వాత ఆరబెట్టేటప్పుడు నేనైతే ఇలా స్టీల్ బేషన్స్లో ఆరబెడతాను. కొంతమంది ఏమో కవర్స్ కూడా వేసి ఆరబెడతారు, మన ఇష్టాన్ని బట్టి. ఇదిగోండి, అన్నింటికి మాత్రం గీట్లు పెట్టేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చిన్నగా ఉంటే చిన్న వాటిని కూడా ఇలా గీట్లు పెట్టేసుకోండి, ఏం కాదు. కొన్ని అలా ఇరిగిపోతూ ఉంటాయి కదా తీసినప్పుడు. ఈ యొక్క మూతులు మాత్రం ఇలా తీసేసుకోండి మంచిగా. ఇదిగోండి, అన్ని కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటాయి. ఇవన్నీ కట్ చేసుకొని చూపిస్తాను మీకు ఎలా చేస్తాను అనేది. ప్రతిదానికి ఇలా మాత్రం కట్ చేసుకోవాలి.